పుష్ప 2 సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అని ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఈ సినిమా గురించి. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ అయితే ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. పైగా అప్పుడే ఒక ట్రెండ్ మార్క్ నెంబర్ కూడా సెట్ చేసింది పుష్ప 2 సినిమా. ఒక సినిమాకి 1000 కోట్ల కలెక్షన్ వస్తేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో ఏకంగా ఈ సినిమాకు 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఇంక ఈ సినిమా ట్రైలర్ తర్వాత అంచనాలు ఇంకాస్త పెరిగిన మాట వాస్తవం. ఇంక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 220 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ 120 కోట్లు, నార్త్ లో 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి మొత్తం మీద 640 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఇవి కాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్ లో డిజిటల్ రైట్స్ 275 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 65 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. మొత్తం మీద పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 1065 కోట్ల రూపాయలు. ఇది చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఈ లెక్కన ఓవరాల్ గా చూసినట్టయితే వరల్డ్ వైల్డ్ గా 1200 కోట్ల వరకు గ్రాస్ రాపట్టాల్సి ఉంటుంది ఈ సినిమా. రికవరీ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణలో 220 కోట్ల బిజినెస్ అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 350 కోట్ల గ్రాస్, 220 కోట్ల షేర్ రాపట్టాల్సి ఉంటుంది ఈ సినిమా. ఇక్కడ చాలా ఈజీగా రికవర్ అయిపోతుందని చెప్పాలి. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కి టికెట్ రేట్లు చాలా తక్కువ. అది కాకుండా బెనిఫిట్ స్పెషల్ షోలు కూడా ఏమి లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. సింగిల్ స్క్రీన్ కి టికెట్ రేట్ పెంచే ఆలోచనలో ఉన్నారు. అలాగే స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు కూడా పడతాయి. అలాగే కాంపిటీషన్ కూడా పెద్దగా లేదు. పైగా లాంగ్ వీకెండ్ కాబట్టి ఈజీగా ఇక్కడ బ్రేక్ ఇన్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా నార్త్ బెల్ట్ లో 200 కోట్ల బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. ఇక్కడ వచ్చే కలెక్షన్ ఎక్కడ రావని ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు. 4 వారాల వరకు అసలు జోరు తగ్గదని భావిస్తున్నారు. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సుమారు 400 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే చాలు కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. తమిళనాడులో 50 కోట్లు కాబట్టి 100 కోట్ల గ్రాస్, 80 నుంచి 90 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. కర్ణాటకలో 60 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అలాగే కేరళలో 40 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. కేరళ, కర్ణాటక, నార్త్ లో పుష్ప 2 సినిమా ప్రాఫిట్ జోన్ లో ఉంటుందని అంచనా ఉంది. ఇంకా ఓవర్సీస్ అయితే బ్రేక్ ఈవెన్ అనేది టాక్ మీద డిపెండ్ ఉంటుంది. అక్కడ 120 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి సుమారు 240 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన పుష్ప 2 సినిమా కథ మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ఇప్పుడు కలెక్షన్ మీద కూడా అదే రేంజ్ లో టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత పుష్ప 2 సినిమా ఏ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మాస్ సినిమాలకు యూజ్ నెంబర్ లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పుష్ప 2 సినిమా మాస్ మాత్రమే కాదు, మాస్ కు స్వాగ్ ని యాడ్ చేయడంతో స్టార్స్ సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా సినిమా వర్కౌట్ అయితే గనక అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వడం ఖాయం. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుందో కింద కామెంట్ తెలియజేయండి.